అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే నేను ఫిష్ పులుసు రెడీ చేసుకుంటున్నాను అండి. దానికాను 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. సో దాంట్లో ఇప్పుడు మస్టర్డ్ సీడ్స్, జీరా వేసుకున్నాను. ఒక 1 స్పూన్ వేసుకున్నాను అండి. తర్వాత ఆనియన్, 2 గార్లిక్, 4 ఆనియన్స్, 2 గార్లిక్ వేసుకున్నాను. ఇంకా ఇక్కడ మెంతులు వేసుకున్నాను అండి. కొన్ని తీసుకొని చూపించాను కదా, అంత వేసుకోండి. ఇప్పుడు నేను 2 రెడ్ మిర్చి వేసానండి. 2 చిల్లీలు వేసుకొని ఇంత కరివేపాకు వేసుకొని కొంచెం 1.5 స్పూన్ ఉప్పు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. సో ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం పసుపు, 1 స్పూన్ పసుపు, ఇంకా 1.5 స్పూను కారం వేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై చేసుకోవాలండి. కచ్చపచ్చగా ఇట్లా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ నేను గార్లిక్ యాడ్ చేశాను. గార్లిక్ మాత్రం ఫ్రై చేయట్లేనండి, ఇలానే కొంచెం అట్లా వేగిన తర్వాత తీసేయాలి. మనం మిక్సర్ జార్లో తీసి పెట్టుకోవాలండి. ఇప్పుడు 2 టమాటోస్ తీసుకున్నాను. ఆ 2 టమాటోస్ కూడా దాంట్లో వేసి నేను మిక్సర్ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాను. సో నేను ఇక్కడ 2 స్పూన్ల నూనె తీసుకున్నాను. మళ్ళీ మస్టర్డ్ సీడ్స్, జీరా వేసుకున్నాండి. వేసుకున్న తర్వాత కొన్ని మెంతులు వేస్తున్నాను. 2 పచ్చిమిరపకాయలు వేసుకొని వీటినన్నిటిని చిటపటలు ఆడనివ్వాలండి. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. కొంచెం కరివేపాకు వేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేయాలండి. సో ఇలా యాడ్ చేసుకొని నేను ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను అండి. అది మీకు చూపించలేదు, అది ఇట్లా బెడ్ చేసుకొని మనం యాడ్ చేసుకోవాలండి. తర్వాత కొంచెం సేపు ఒక 10 మినిట్స్ మూత పెట్టుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అవుతుందండి. ఆయిల్ సపరేట్ అయినప్పుడు ఇప్పుడు మనము మిగతా ధనియా పౌడరు, జీరా పౌడరు, ఇంకా మిరియాల పౌడరు అవి ఇక్కడ చూపించిన విధంగా కొంచెం ఒక హాఫ్ స్పూన్ ఏమో ధనియా పౌడర్, హాఫ్ స్పూన్ ఏమో మిరియాల పౌడర్ వేసుకొని ఇంకా నేను ఆవాలు, మెంతులు వేసి కొంచెం నేను పౌడర్ చేసి పెట్టుకున్నానండి. ఇగో ఇక్కడ చూపిస్తున్నాను. 1.5 స్పూన్ వేసానండి. అది ఫిష్ పులుసులోకి చాలా బాగుంటుంది. ఇలా వేసుకొని ఇప్పుడు మనం ఇలా థిక్గా కొంచెం మన కన్సిస్టెన్సీ ఇంత వచ్చేలాగా చూసుకొని కొంచెం మరిగించుకోవాలి. సో ఇక్కడ నేను ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లిగడ్డ వేసుకున్నాను అండి. దీన్ని ఉప్పు 1.5 స్పూను, కారం 1.5 స్పూను, 1 స్పూను పసుపు వేసుకున్నాను. ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ 1.5 స్పూన్ వేసుకొని మ్యారినేట్ చేసుకొని 1.5 అవర్ పెట్టుకున్నాండి. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మ్యాంగోని నేను కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా పీల్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ ఫిష్ పులుసులోకి ఇట్లా మనం స్ప్రెడ్ చేసుకొని పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత ఈ పులుసు అనేది కొంచెం ఆ పులుసులో మునిగేలాగా కొంచెం చూసుకోవాలి మనం. మ్యాంగో ముక్కలు అనేవి ఇలా పెట్టుకుని మనం ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక 14 to 15 మినిట్స్ మూత పెట్టుకొని ఉంచుకోవాలండి మీడియం ఫ్లేమ్లో. సో ఫిష్ పులుసు రెడీ అయిపోతుంది అనమాట. ఇదిగోండి ఇక్కడ చూపించిన విధంగా చాలా బాగా రెడీ అయిపోతుంది. సో ఇలాంటి థిక్నెస్గా వస్తుందన్నమాట. ఇఫ్ యూ లైక్ మై ఛానల్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఇలా చూసుకొని మీరు దించుకోనండి. ఇలా ఒక్కసారి ట్రై చేయండి, మీరు జన్మలో మర్చిపోరు, మళ్ళీ చేసుకుంటారు. ఇలాగే ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దామండి.